తెలీదు. నువ్వు అప్పు కావాలనుకుంటే ఆ భూమి నాకు హామీగా రాయి, అప్పుడే నీకు ఎంత అప్పు కావాలంటే అంత అప్పిస్తాను అంటూ భుజంగరాయుడు అన్నాడు. అనగానే పుల్లయ్య ఆలోచించి ఆ భూమిని హామీగా భుజంగరాయుడికి రాసేసి అప్పు తీసుకుని వెళ్తాడు. ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెడతాడు. వ్యాపారం మొదలుపెట్టి బాగా సంపాదించాలనుకుంటాడు, కానీ సంపాదించలేకపోతాడు. ఎంతో కష్టపడి అతి కష్టం మీద రూపాయి పోగేసి అందులో సగం తన అప్పు తెచ్చిన సగం డబ్బుని పోగేస్తాడు. ఆ సగం డబ్బు పట్టుకొని భుజంగరాయుడి దగ్గరికి వెళ్తే, భుజంగరాయుడు గారిని నేను సగం డబ్బు సంపాదించాను, ఆ డబ్బు మీకు అప్పుగా కట్టేస్తాను, నాకు వడ్డీ కూడా తగ్గుతుంది, తీసుకోండి భుజంగరాయుడు గారు అని పుల్లయ్య అనగా, భుజంగరాయుడు వెంటనే అలా కుదరదు, నేనేటిచ్చాను మొత్తం ఒకేసారి ఇచ్చాను, నువ్వు కూడా మొత్తం వడ్డీతో సహా నాకు ఇవ్వాలి, ఇవ్వలేని పక్షంలో ఈ భూమి నేను అమ్మేస్తాను అనగానే పుల్లయ్య భయపడి, వద్దండి అయ్యా, ఎంత కష్టమైనా సరే మీ డబ్బు వడ్డీతో సహా మొత్తం ఒకసారి కడతాను, అప్పటి వరకు నా భూమి ఎవరికి అమ్మకండి అయ్యా అనేసి పుల్లయ్య ప్రాధేయపడితే, భుజంగరాయుడు సరే త్వరగా కానీ. ఇదిలా ఉండగా ఒకరోజు పుల్లయ్య వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్ళగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ మాత్రమే ఉంటారు. ఒక స్వామీజీ వచ్చి, అమ్మ భిక్షాందేహి అనగానే వాళ్ళ ఆవిడ, రండి స్వామీజీ రండి, మీరు రావడమే మాకు గొప్ప, మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ కూర్చోబట్టి పళ్ళు పలహారాలు పెట్టి భోజనం పెట్టగానే స్వామీజీ సుఖీభవ అంటూ దీవించి, తల్లి నీ ఇంట్లో కష్టం ఉంది, ఆ కష్టం త్వరలోనే తీరిపోతుంది అనగానే పుల్లయ్య భార్య సంతోషపడిపోయి, అవునండి అయ్యా, మా ఇంట్లో చాలా కష్టాలా ఉన్నాయి, ఎప్పుడు తీరుతాయ్యా, ఆ తీరే మార్గం చెప్పండి అయ్యా అనగానే ఆ స్వామీజీ కళ్ళకి గంతలు కట్టి ఓ గంట సేపు మంత్రాలు చదివినట్టు చదివి మళ్ళీ కళ్ళు గంతలు ఇప్పేస్తాడు. అమ్మ నీ కష్టం తీరిపోతుంది, 40 రోజులు ఈ క్లాతు నువ్వు నీ కళ్ళకి గంతలుగా కట్టుకొని పడుకోవాలి, అప్పుడు నీ ఇంట్లో సమస్య తొలగిపోతుంది అని స్వామీజీ చెప్పి వెళ్ళిపోయాడు. అదేవిధంగా లావిడి 40 రోజులు కళ్ళకి గంతలు కట్టుకొని పడకుండా సాగింది. వ్యాపార నిమిత్తం పొరుగురెళ్ళిన పుల్లయ్య తిరిగి వచ్చి తన డబ్బంతా, భుజంగడికి ఇవ్వాల్సిన డబ్బంతా పోగేసి మిగతా డబ్బు దాచిన ప్లేస్లో చూడగా డబ్బు కనబడదు. ఏమిటి డబ్బు లేదు అంటూ లబోదీపం అంటూ ఆ లావిడిని అడగా, ఏమోనండి నాకు తెలియదండి, అసలు ఆ డబ్బు ఎక్కడ దాసారో కూడా నాకు తెలియదండి అంటూ పుల్లయ్య ఆవిడి అనగా చాలా బాధపడిపోయాడు. ఇల్లంతా వెతికాడు, ఎక్కడా కనబడలేదు. ఈ లోపల భుజంగరాయుడు వచ్చి, పుల్లయ్య నీవు అప్పు తీసుకొని చాలా రోజులవుతుంది, అసలుకి సమానంగా వడ్డీ పెరిగిపోయింది, నువ్వు ఎప్పుడు తిరిగిస్తావు, ఇవ్వలేకపోతే ఆ భూమి నేను స్వాధీనం చేసేసుకుంటాను అంటూ భుజంగరాయుడు బెదిరించగా పుల్లయ్య ఏం చేయాలో తెలియక రోధిస్తూ కూర్చున్నాడు. భుజంగరాయుడు వెళ్ళిపోయాడు. అలా ఆవిడి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారు. పుల్లయ్య ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, ఎలాగైనా సరే భుజంగరాయుడు అప్పు తీర్చేయాలని అనుకొని అసలు కింద ఆ భూమి రాసేసి వడ్డీ కింద ఇల్లు అమ్మి తీర్చేసి పుల్లయ్య భార్య ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు. మార్గ మధ్యలో ఉండగా పుల్లయ్య లావిడి వెంటనే, ఏమండి కొద్ది రోజుల కిందట మీరు ఊరెళ్ళినప్పుడు ఒక స్వామీజీ వచ్చాడండి, ఇలా నా కళ్ళగంతలు కట్టుకుని 40 రోజులు పడుకుంటే మన ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడండి, ఒకవేళ ఆ స్వామీజీయే మన ఇంట్లో దొంగతనం చేశాడేమోనండి, నాకు తెలియక పొరపాటు జరిగిపోయిందండి, నన్ను క్షమించండి అంటూ లబోదీపం అని లావిడి వేడక, పుల్లయ్య సర్లేవే నువ్వేం చేస్తావు, జరగవలసి ఉంది జరిగింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, దాన్ని నిరూపించలేము కూడా, నాకు తెలిసి ఇలాంటి జిత్తులమారి నక్క ఐడియాలన్నీ ఆ భుజంగరాయుడియే, మన భూమి స్వాధీనం చేసుకోవాలని ఈ భుజంగరాయుడే అలా నాటకం ఆడేయడేమో, దాన్ని నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు కూడా లేవు, ఏదేమైనా ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు అంటూ పుల్లయ్య భార్య ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. వీరు వచ్చిన ఊరిలో వీరభద్రుడు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. పుల్లయ్య పనికి వీరభద్రుడి దగ్గర కుదిరాడు. వీరభద్రుడు వ్యవసాయం పనులు చేయించుకుంటూ ఉండేవాడు పుల్లయ్య చేత. ఇలా సాగుతున్న క్రమంలో వీరభద్రుడు తన పొలంలో బావి తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. పుల్లయ్యతో పాటు ఇంకొక కొంతమందిని పనికి కుదిర్చి, ఇక్కడ బావి తవ్వండి మీరు వ్యవసాయానికి అని వీరభద్రుడు చెప్పగా పుల్లయ్య మిగతా పనివారు బావి తవ్వడం ప్రారంభించారు. తవ్వగా అంజయ్య అనే పనోడికి టంగుమన్న సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఇక్కడ ఏదో నిధిలాగా ఉంది, ఈ నిధి ఇప్పుడు తవ్వితే వీళ్ళందరికీ వాటా ఎట్టాలి, అందుకని వీళ్ళందరినీ బయటికి పంపించేసి రాత్రికి నేనే ఈ పెట్టిని తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అంజయ్య వారందరినీ చాలు ఇంక పని, అయ్యగారు ఇంక పని ఆపేమన్నారు, పదండి అంటూ అందరినీ పని ఆపించేసి బయటికి పంపించేశాడు. కానీ పుల్లయ్య ఏదో అనుమానం వచ్చింది, ఇదేంటి అంజయ్య గుణపాంకి ఏదో సౌండ్ వచ్చింది అంటే మనందరినీ పని ఆపించేసి మధ్యలో ఎందుకు పంపించేస్తున్నాడు, ఇందులో ఏదో రహస్యం ఉంది అనుకుంటూ పుల్లయ్య బావి తవ్వే దగ్గరలోనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఒక భయంకరమైన దెయ్యం వేషం వేసుకొని మాట్లాడు. ఇంతలోనే అంజయ్య
ఆ పెట్టెను తవ్వడానికి వస్తుండగా భయపెట్టి ఈ నిధిని నువ్వు పొందాలి అనుకుంటే నాకు 3 పొట్టేళ్లు 4 కోడ్లు బలివ్వాలి, లేకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరించగానే అంజయ్య పారిపోయాడు. అంజయ్య పారిపోగానే వెంటనే పుల్లయ్య మారువేషం తీసేసి వీరభద్రుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి, అయ్యా మీరు బావి తవ్వమన్న చోటు అని మొదలెట్టి జరిగినదంతా చెప్పాడు. చెప్పగానే వీరభద్రుడు పుల్లయ్య కలిసి ఆ ప్రదేశానికి వచ్చారు. వారిద్దరూ తవ్వగా నిజంగానే బంగారపు కాసులతో నిండిన పెట్టె దొరికింది. అతి కష్టం మీద పుల్లయ్య వీరభద్రుడు ఆ పెట్టెని తీసి వీరభద్రుడి ఇంటికి తరలించారు. వీరభద్రుడు ఆనందంతో, పుల్లయ్య నీకేం కావాలో చెప్పు, నీ వల్లే ఈ నిధి నాకు దొరికింది, లేకపోతే ఈ నిధి వేరే వారి సొంతం అయ్యుండేది అనగానే, అయ్యా ఆ సొత్తు మీదయ్యా, మీది నాకొద్దు అంటూ, నా సొత్తు వేరొకరు దోచుకున్నారయ్యా అని అక్కడ జరిగిందంతా వీరభద్రుడికి చెప్పాడు పుల్లయ్య. వెంటనే వీరభద్రుడు, సరే అయితే ఆ భుజంగరాయుడికి తగిన గుణపాఠం మనం నేర్పిద్దాం అనేసి వీరభద్రుడు అనగా పుల్లయ్య సరేనండి అయ్యా అని తలూపాడు. అనుకున్న ప్రకారంగా వీరభద్రుడు భుజంగరాయుడు ఊరెళ్ళి అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అద్దెకి తీసుకొని తన ఇంట్లో ఉన్న పనివాడి చేత 4 బంగారు కాసులు చిల్లర మార్చుకురా అని పనివాడికి ఇచ్చి పంపించాడు. ఆ పనివాడు ఆ భుజంగరాయుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ ఇట్లకి చిల్లర ఇవ్వండి అనగానే భుజంగరాయుడు వెంటనే, ఏంటి ఇది ఇప్పటి కాసులు కాదు, బంగారపు కాసులు, ఇదెవడో తెంగరోళ్ళ కి 100 ఎకరాల పొలం కావాలి, అది మీరు నాకు సమకూర్చగలరా అనగానే భుజంగరాయుడు వెంటనే, అలాగేండి అయ్యా, ఏ పనైనా ఎవరైనా ఏమీ ఆశించకుండా చెయ్యరు కదండి అయ్యా, మీకు వెంటనే 100 ఎకరాల పొలం మీకు రాయించి తీసుకొస్తాను అంటూ భుజంగరాయుడు వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే భుజంగరాయుడు 100 ఎకరాలు వీరభద్రుడి పేరు మీద రాయించి తీసుకొచ్చి కాగితాలు వీరభద్రుడికి చూపించాడు. చూస్తూ ఉండగా ఆ కాగితాలు పరిశీలిస్తూ ఉండగా ఒక సైనిక వేషంలో ఒక బంటు వచ్చి, ఇక్కడ వీరభద్రుడు అంటే ఎవరు అనగానే, నేనేనండయ్యా అని వీరభద్రుడు అనగా, అయితే నిన్ను వెంటనే రాజుగారు నిన్ను రమ్మన్నారు అనగానే పక్కన భుజంగరాయుడు భయపడిపోయాడు. వెంటనే సైనికుడు భుజంగరాయుడి వైపు చూసి, ఇతను నీ తోడు దొంగ, అయితే ఇతను కూడా తీసుకొనిరా అనగా రాయుడు భుజంగరాయుడు వెంటనే ఆ కాగితం పరిశీలించగా, ఈ కాగితం నేను వీరభద్రుడికి రాసిచ్చింది, అంటే మీరందరూ కలిపి నన్ను మోసం చేశారన్నమాట అంటూ లబోదిబమని, మీరందరూ నన్ను మోసం చేశారు అంటూ పుల్లయ్య దగ్గర బోరిన ఎడవసాగాడు. పుల్లయ్య వెంటనే, నేను మీకు చేసింది కాదు, మీరే మాకు చేసింది మోసం అంటూ పుల్లయ్య సమాధానం ఇచ్చాడు. వెంటనే భుజంగుడు మనసులో, నేను చేసిన దానికి పుల్లయ్య నా మీద ప్రతీకారం ఈ విధంగా తీర్చుకున్నాడా అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.